ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. మనిద్దరం ఇలా చిన్నపిల్లలా కీచులాడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అభి. ఈ టూర్ వర్క్ అయినా ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. ఓకే, నేనేమైనా తప్పు చేస్తుంటే సారీ. లెట్స్ బి ఫ్రెండ్స్. Excuse me? Yes, sir, my husband. Can you change my seat, please? Sure, Please? sir. Are you comfortable? Hey, Joe, it's me. Let's go. Hi. 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 Welcome to Europe. Abhishek. I'm Koi. What's Koi? Thank you. And thank you. She is. I'm sorry. యూరోప్ లో అందరూ వెల్కమ్ ఇలాగే చేస్తారు. దీన్ని పెక్ అంటుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత కాలం దీన్ని మెయింటైన్ చేస్తే మంచిది. మీరు కూడా కాస్త పళ్ళు తోముకుంటే మంచిది. రండి. 1 minute సార్. ఏమైంది? దీన్నే ఎస్కులేటర్ అంటారు. దీని మీద మనం నిలబడ్డామంటే దాని అంతటా అది తీసుకెళ్లి కిందకు వదిలేస్తాయి. రండి సార్. కాళ్ళు జాగ్రత్త. బీ కేర్ఫుల్. మేడం మీరు కూడా జాగ్రత్త. మీకు ఇవన్నీ బాగా అలవాటు అనుకుంటాను. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను కదా. ఎయిర్పోర్ట్ లోనా? ఎయిర్పోర్ట్ లో కాదు, యూరోప్ లో. జాగ్రత్త మేడం. కాయ్ సారీ, మాకిలా దిగాలని తెలియక మామూలుగా దిగేసాం. ఏమనుకోవద్దు. మిస్సెస్ ఖాయ్ ఏం చేస్తుంటారు? బెడ్ మీద ఉంటారు. అంటే కోమాలో ఉన్నారా? హలో, ఐఎమ్ సారీ. మీరేది పూర్తిగా వినరా? బెడ్ల కోసం ట్రై చేస్తూ బెడ్ మీద అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారని. ఇండియనా? యూరోపియన్. అంటే లవ్ మ్యారేజా? ఆఫ్ కోర్స్. టాక్సీ 30 ఏళ్ల క్రితం ఓ అమావాస్య రోజు పరిచయం అయింది. ఇట్స్ లాంగ్ లవ్ స్టోరీ, యూనో. Okay. బ్యాక్. హలో, ఎస్, ఎస్పీ పచ్కా స్పీకింగ్. సింగ్. ఓకే. 1 minute. You know Rokoff Hotel? Yes, I know. Yeah. You can go. Hey! నేను ఎక్కలేదయ్యా. Check the keys, please. Thank you. ఎక్స్క్యూజ్ మీ. సారీ, టాక్సీ డ్రైవర్లు ఇక్కడ చాలా స్పీడు. అవును, అడ్రస్ చెప్తే చాలు, ఎక్కేంత వరకు కూడా ఆగరు. కీస్ తీసుకున్నారా? మార్నింగ్ షార్ప్గా 10 o'clock కల్లా మనం మొబైల్ కంపెనీలో ఉండాలి. 10కి అక్కడ ఉండాలంటే షార్ప్గా 9 o'clock కల్లా ఇక్కడ నుంచి బయలుదేరాలి. 8:50కి మీరు లాబీలో ఉండాలి. అంటే 8:45 కల్లా మీరు లిఫ్ట్లో ఉండాలి. ఇండియన్ టైమింగ్ లాగా 10 అంటే 11 కొంటే కుదరదు. ఓకే? అలా మేము ఉండాలంటే ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేయాలి. థ్యాంక్ యూ. బాయ్. సారీ. ఏంటి సారీ? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న మేనర్స్ లేదా నీకు? సారీ, నా రూమ్ అనుకుని వచ్చేసాను. ఓ, ఈవిడ పెద్ద మహారాణి, హోటల్ మొత్తం ఇచ్చేస్తారు మీకు. నిన్ననేం ప్రయోజనం? ఇలా పక్క రూమ్లు ఇచ్చాడే, వాడికి బాగా గడ్డి పెట్టాలి. వాడిన తర్వాత అందులే కానీ ముందు టవల్ చుట్టుకో. చూడలేక వస్తున్నా. ఓహో, హలో. He's Mr. Abhishek. Hello. Miss Aishwarya. Hello. Hello. Meet them. Hi, would like to... Hi. Okay. Hello. Okay. yes, Boys Mr. and Roy. boys. Bye. Well, I would like to present you the details of this plan. And first of all, I think the brand is doing really very well. And we need to engage in the where I think... What's your name? Abhi. Abhi. I made a... Me, Nancy. You're so handsome. Thank you. So, what do you think? Do you think we need anything more? It's okay. Okay, my colleague will present the rest to you. Yeah, sure. Let me explain you about. I'll give you pleasure. I'll give you pleasure. Excuse me, madam. Shall we meet after lunch? Okay, I will meet after lunch. Thank you. ఎప్పుడు చూసినా లొడలొడ వాగుతూనే ఉంటావు కదా.
మరి మీటింగ్ లో మాట్లాడమంటే నోరు మెదపలేదే? 10 crores ప్రాజెక్ట్. ఏమైనా అటు ఇటు అయితే మీ అంకుల్కి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏం జరిగిందంటే ఇంకేం చెప్పొద్దు. నాన్సీని చూసి పళ్ళు కిలిస్తూ సొల్లు ఖర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. నేను చెప్పేది కాస్త వింటావా? సూట్ వేసుకొని పోజు కొడితే సరిపోదు. దానికి సూట్ అయ్యే పనులు కూడా అప్పుడప్పుడు చేయాలి. అట్లీస్ట్ ఒక్క రోజైనా సీరియస్ గా ఉండవా? ఛే! What are your plans to launch on India? వెల్, I'll do this presentation. Okay. The cosmetic market. నీకు అసలు బుద్ధుందా? అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే ఛీ! నా నోట్ నుంచి మాటే రాలేదు. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు? సేమ్ ప్రాబ్లం. నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు. ఏమన్నావు నన్ను? సూట్ వేసుకుంటే చాలదు, సూట్ అయ్యే పనులు చేయాలంటావా? నీకు అంతే. సెంట్ వేసుకుంటే చాలదు, డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో. Join me for the dinner? No, we both. No, he's absolutely free. Take him. Huh? Hey. ఎక్స్క్యూజ్ మీ. మీటింగ్ బాగా జరిగిందా? ఫిట్టింగ్ బాగా జరిగింది. ఫిట్టింగా కుర్రాడేడి? ఆ అమ్మాయి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళాడు. అయ్యో, ఇలాగే 30 ఏళ్ల క్రితం ఓ అమ్మాయి డిన్నర్ పిలిస్తే వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సెటిల్ అయిపోవాల్సి వచ్చింది. ఏయ్, వద్దుందా నీకు? తనతో వదిలేసి వస్తావేంటి? నువ్వంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా. తనతో నేను డిన్నర్కి వెళ్తే అది నన్ను తినేసేలా ఉంది. పద. ఇంటెలిజెంట్ బాయ్. హలో, అదిగో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది దాటితే ఓ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. యూరోప్ కే అది అట్రాక్టివ్ టూరిజం ప్లేస్. మనం అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా షాపింగ్ చేసుకోవచ్చు. 30 ఏళ్ల క్రితం నా వైఫ్ ని నేను ఇక్కడే ఫస్ట్ టైం మీట్ అయ్యాను. మీ వైఫ్ నేను ఒకసారి కలవచ్చా? తప్పు. చచా, ఆ ఉద్దేశం వద్దని చెప్తున్నాను కదా. రండి అటు వెళ్దాం. మీరిద్దరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అర్రే, చూడాల్సినంత అటుపక్కే ఉంది. స్వర్గం స్వర్గం ఉంది అక్కడ. వద్దులండి, నాకు ఈ స్వర్గమే చాలు. అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా. నాకు ఇంకా బాగుండేది అస్సలు నచ్చదు. ఎంతసేపు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? లేదు, అలాంటిదేం లేదు. మరెందుకు అక్కడికి రానంటున్నావు? నాకు ఆ నీళ్ళంటే భయం. నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే, అందుకే బ్రిడ్జ్ కట్టారు. చూడండి, నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు. ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తామంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నారు? పాస్ట్ అన్నారు కదా, ఏంటి? చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ కి పిక్నిక్ వెళ్ళాం. నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు. వాడు దొంగ, నేను పోలీస్. వాడెక్కడ అవుట్ అయిపోతానేమోనన్న భయంతో నీళ్లలో దాక్కున్నాడు. అంటే మీకు అతను దొరకలేదా? నాకే కాదు, వాడు ఇంకెవరికి దొరకలా. ఆట చాలా బాగా ఆడాడు కదా. సారీ. అప్పటి నుంచి నాకు నీళ్ళని చూస్తేనే భయం. మీకు నీళ్లు చూస్తేనే కదా భయం. చూడకుండా వచ్చేయండి, కళ్ళు మూసుకొని వచ్చేయండి, మేము ఉన్నాం కదా. కరెక్ట్. నాకు కుదరదండి. ఎందుకు కుదరదండి? మీకు నీళ్ళు అంటే భయం, నాకు మా ఆవిడంటే భయం. నేను డైలీ రాత్రులు కళ్ళు మూసుకొని మా ఆవిడ పక్కన పడుకోవట్లేదు. రండి సార్, అదే అలవాటు అయిపోయింది. వద్దు, అరే, వద్దు. రండి సార్. అరే, రా. రండి. ఏ, వద్దు, వద్దు. ఏం చేస్తారు? రండి. రండి. కళ్ళు తెరవండి, వచ్చేసాం. వచ్చేసాం. అంతే. ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో. ఇండియాలో ఏం ఎక్కడ ఉంటాయి, అన్ని చిన్న చిన్న గుడిసెలే కదా. హే, ఆ ఫౌంటైన్ చూడు, ఇట్స్ సో బ్యూటిఫుల్. అక్కడ నిలబడండి, స్నాప్ తీస్తా. తీయండి. ఏయ్, ఏంటిది? బాలీవుడ్ హీరోయిన్లు బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ అయ్యో వదిలేస్తున్నావు? సార్, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? దొంగలు జోబులు కొట్టే వాళ్ళు ఉండడానికి ఇది ఇండియా కాదు, యూరోప్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఈ నింతేలే మేడం, మీరు తీయండి. ఓకే, రెడీ, స్మైల్. ఫోటో వచ్చింది. అయ్యో, నా బ్యాగ్ పోయింది. హాహా, ఇది ఇండియా కాదు, యూరో. మీ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడండి. సార్, బ్యాగ్ ఇక్కడే ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు సార్. హాహా, పోతే పోన్లేండి, మీ డబ్బులు పోతే మా డబ్బులు ఉన్నాయి కదా. ఈ డబ్బు అందులోనే ఉంది సార్. ఎవడో ఒకడు బ్రిడ్జి దాటితే స్వర్గం ఉందన్నాడు. వాడు కనిపిస్తే కత్తిరించి పారేస్తాను. అభి, ఆ డ్రెస్ చాలా బాగుంది కదా. ఆ, మేడం, డ్రెస్ బాగానే ఉంది, కింద ఉన్న రేట్ చూడండి, మోర్చొచ్చి పడిపోతారా.
బ్యాగ్ ఉండుంటే కొనేవాళ్ళం కదా. బ్యాగ్ ఉన్నా కొనడం కుదరదు. ఇది యూరప్. ఏది పట్టుకున్నా ఎక్స్పెన్సివ్. ఇండియా అనుకున్నారేంటి చీప్ గా కాయ్, దొరకడానికి? ఇంకోసారి ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే పార్ట్ టైం కూడా నీ పార్ట్స్ వర్క్ చేయకుండా చేస్తా. నీకు అడ్రస్ నచ్చింది కదా, తీసుకుందాం పద. As please. షో మీ ద డ్రెస్ ప్లీజ్. హలో, డబ్బులు లేవు కదా, బట్టలు ఎలాగ ఉంటారు? కొనుక్కోవడానికైతే డబ్బులు, దొబ్బేయడానికి కాదు. ఏం దొబ్బేస్తారా? అవును, ఏ పేపర్లో వేస్తారా? It is your dress, ma'am. కెన్ ఐ ట్రై? Please follow me to the dress room. Go ahead. దేనికోసం ఎదుగుతున్నారు సార్? Excuse me, Yes, sir. I want some running shoes. Try this. Okay. ఈ షూ మీకు సరిపోతుందేమో చూడండి. కంఫర్టబుల్ గా ఉందా? బాగా కంఫర్టబుల్ గా ఉంది. అభి, అరే అదేంటి, వేసుకోండి. ఎందుకు? ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ ట్రయల్ రన్ వేయాలని అడుగుదాం. 1 2 3 అనగానే ఇద్దరం పారిపోదాం. ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్. ఈ ఐడియా ముందే వచ్చుంటే షోలకు తగిలేసిన డబ్బంతా వెనకేసేవాడి సార్. కెన్ యూ ప్రాక్టీస్ ఫర్ మీ ప్లీజ్? ఎక్స్క్యూజ్ మీ, Yes, sir. కెన్ వి రన్ అండ్ ట్రై? Yeah, you can try. ఓకే, రెడీ రెడీ. రెడీ. 1 2 3. హలో హలో హలో, థీఫ్ థీఫ్. Police! 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 Hey! Police! 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 ఎంతైనా మన ఇండియా వాళ్ళే, అందులో ఆంధ్ర వాళ్ళు సూపర్. ఎక్కడీలు కనపడలేదండి? పోలీసులు వస్తున్నారండి. అయ్య బాబోయ్, మన గురించే మనం దొబ్బేసి విషయం తెలిసిపోయింటుంది. అయ్య బాబోయ్, సినిమా రేంజ్ లో తరుగుతున్నారు. మనకింత ఫాలో అయిందని ఇప్పుడే తెలిసింది. అరన్ అరన్. పాపం ఖాయం అయ్యారో ఏంటో. ఇంకేమై ఉంటాడు, పోలీసులు కోసి ఉప్పు కారం పెట్టేసి ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఈ హెయిర్ స్టైల్ ఏ అసహ్యంగా ఉందా? బ్రహ్మాండంగా సెట్ అయింది. హా? ఏమైంది? మన పరిచయం తర్వాత నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకుందావా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ నవ్వు చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటి? ఏం లేదు, కాఫీ తాగేసాం, ఇప్పుడు బిల్ ఎలా కట్టాలని ఆలోచన. హలో హే కాయ్, హలో హలో. అప్పుడే వచ్చేసారా? ఏ, నేను ఇక మళ్ళీ రానని డిసైడ్ అయిపోయారా? అలాంటిదే లేదు, బాగా అలసిపోయినట్టున్నారే. అబ్బా, కారులో తిరుగుతున్నాను కదా, రోడ్లు ఎంత పెద్ద ఏం తెలియట్లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి చెప్పండి సార్, చాలా టైర్. ఎక్స్క్యూజ్ మీ, Yeah. 1 more కాఫీ ప్లీజ్. I sure. ఏం సార్, వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా? నాకు ఇంతమంది ఫాలో చేస్తుంటారని నాకు ఇప్పటివరకు తెలియలేదు సార్. అబ్బా, సార్ మేము ఇప్పుడే వస్తాం. మీరు ఎప్పుడైనా రండి, కాఫీ ఇప్పుడు వస్తే చాలు. వస్తుంది. వచ్చి వచ్చి. ఇప్పుడు రిలాక్స్ గా కాఫీ తాగొచ్చు. Your coffee. థ్యాంక్ యూ. Take this. వాట్ ఇస్ దిస్? Your bill. దే పెయిడ్ నో? No. ఏమైందబ్బి? వేరే దారి ఏదైనా ఉందేమో చూద్దాం. వేరే దారే వద్దబ్బి. నా చేయి పట్టుకో, నా కళ్ళలోకి చూడు. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్డు ఏది చూడద్దు. ఆడవారి కళ్ళలో ప్రపంచాన్ని మరిపించే శక్తి ఉంది. yes, who is that darling? మిస్టర్ కాయ్. Yes, please come in. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది, అదే మీకు చెప్పేద్దామని. అది ఫోన్ లో చెప్తే సరిపోతుంది కదా. ఇండియాకి వెళ్తున్నాం కదా, చివరికి ఒకసారి కలిసి వెళ్దామని. కబురు చేస్తే నేనే వచ్చాను కదా. ఈ ఇండియన్స్ ఇంతే డార్లింగ్, చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేస్తారు. సార్ సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దాం. చూడండి, నాకు ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ అన్నా అస్సలు నచ్చదు. ముందుగానే తెలిస్తే నాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి, చేసుకునేవాడిని. ఎనీవే, మీట్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా, ALDA. కొంచెం సరసం ఎక్కువ. ఓ, Make something, darling. Go, go. సారీ, 1 minute. Super move, lover. Super move, lover. ఆల్డా డార్లింగ్, టీ ఇస్ రెడీ. No. ప్లీజ్
ఫర్ మై సేక్. No! సరసం సరసం చెప్పాను కదా. సరసం, సరసం. టీ. Thank you. ఆ ఫొటోస్ అన్ని బాగున్నాయి. ఈ టీ బాలేదా? ఇంకా తాగలేదు కదా. ప్లీజ్ టేక్. ఆ ఒక డౌట్, అన్ని ఫోటోల్లోనూ ఆవిడే మిమ్మల్ని ఎత్తుకున్నారు, మీరెప్పుడు ఆవిడని ట్రై చేయలేదా? నేను ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. ఆ, మీ ఆవిడ పేషెంటా? లేదు, తను ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓహో. బాయ్. సార్, ఎస్. ఒక డౌట్. ఎందుకు లేటు? అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్. ఆవిడ మిమ్మల్ని ముందు లవ్ చేసిందా లేదా మీరే ఆవిడని లవ్ చేశారా? ముందు తనే నన్ను లవ్ చేసింది, ఆహా. ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. బాయ్. ఏమైంది? ఆ, ఈ రోజు వెళ్ళిపోవాలా? ఇక్కడికి రాకముందు వారం 10 రోజులు ఎలా గడపాలో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. ఆ, ఈ ఊర్లో ఏదో ఉంది. ఊర్లో కాదు, నీలో ఉంది. అయితే ఓ పని చేద్దాం, ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడుండి ఏం చేస్తాం? ఆ, శనక్కాయలు అమ్ముకుందాం. ఛీ, వద్దు. పర్ఫ్యూమ్స్, మ్హూ. కండోమ్స్. ఛీ, అవి నిన్ను. హే, యూరప్కి వచ్చి వియన్నా టవర్ చూడకుండా వెళ్ళిపోయామంటే అందరూ నవ్వుతారు. వియన్నర్ టవరా? అయితే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు. పద. యా. వా. ఈ యూరప్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏంటి? డే అంతా పర్ఫ్యూమ్ బాటిల్లా ఉంటుంది, నైట్ అయితే షాంపెయిన్ బాటిల్లా ఉంటుంది. ఏమైంది? ఐమ్ స్కేర్డ్ ఆఫ్ హైట్స్. నేను ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఇక్కడికే తీసుకొచ్చి చెప్తాను. ఎందుకు? ఏముంది, ఇంత దూరం వచ్చాక నో అని అనలేదు కదా. నువ్వు? నాకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకు? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆర్ యూ సీరియస్? నాకెందుకు చెప్పలేదు? మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ ఎప్పుడూ రాలేదు. అమ్మాయి ఎక్కడ మాకు కనబడలేదు. ఆఫీస్కి వెళ్ళిందండి. మేము వస్తున్నాం తెలీదా? అది కాదండి, అనుకోకుండా ఆఫీసులో ఏదో అర్జెంట్ పని ఉంటేను వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇవాళ నిశ్చితార్థన సంగతి గుర్తులేదా? మగాడు తిరక చెడ్డాడు, ఆడది తిరిగి చెడిందని. నవ్వురాట్లేదు మీకు? 14 ఎకరాల మెట్ట, 6 బంగళాలు, 5 సినిమా హాళ్లు, 3 రైసు మిల్లు, 2 కొడుకులు. ఇంత పెద్ద జమీందారికి కాబోయే కోడలు నిశ్చితార్థానికి కూడా ఇంట్లో లేకుండా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? దాందే ఉందండి, మీరు వద్దనుకుంటే వదిలేస్తుంది. ఏంటి ఉద్యోగాన్నా మొగున్నా? ఇప్పుడు కూడా వదలదా? పర్వాలేదు, వదిలేండి. పంతులు గారు చెప్పండి అయ్యా. మీరు ఇక లగ్నపత్రిక చదవండి. స్వస్తి స్త్రీ విరోధి నామ సంవత్సరం ఆగ శుద్ధ పంచమి. ఆపవయ్యా. అయ్యా, నా చిన్నప్పటి నుంచి చదువుతున్నారు, అదే పంచాంగం, అదే తతంగం. ముహూర్తం ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకి, అది చదువు చాలు. మాఘ శుద్ధ పంచమి 23వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ద్రాక్ష రామ భీమేశ్వర స్వామి ఆలయమునందు వివాహ మహోత్సవం జరిపించుటకు ఉభయులు నిశ్చయించటం జరిగినది. చాలా సంతోషం. ఒక 5 రోజుల తర్వాత మా చిన్నబ్బాయిని పంపిస్తాను. వాడు దగ్గరుండి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు. మీరు ఊరికే కట్టు బట్టలతో వస్తే చాలు, అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. దానికోసం మీ చిన్నబ్బాయిని ఇంత దూరం పంపించడం ఎందుకండి? మేమే వచ్చేస్తాం. మీకోసమే కాదులేండి, ఇక్కడ మా కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చి పిలవాలి కదా.
మా చిన్నబ్బాయి కొంచెం కోపిస్తే వాడేదైనా తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి కోపగించుకోకండి. ఏదో అడుగుదాం అనుకున్నాను. మీ అమ్మాయికి చీర కట్టుకోవటం వచ్చా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అభిని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. ఆయన రాలేదు మేడం. అదేంటి, ఎందుకు రాలేదు? ఏమో తెలియదు మేడం. ఓకే, యూ కెన్ గో. ఓకే మేడం.